యేసు ప్రభువు బీదతనాన్ని చిన్నచూపు చూడలేదు. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లు ఉన్నాయి, గాని నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్నాడు యేసు ప్రభువు. 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఒక బీద పిల్లవాడి దగ్గర నుండి 5 రొట్టెలు 2 చేపలు చేబదులడిగి తీసుకున్నాడు. ఆయన పుట్టిన పశులపాక మరొకరిది. ఆయన పేతురు దోణెను వాడుకున్నాడు. ఆయన ఐశ్వర్యము గల కుటుంబంలో పుట్టలేదు. ఒక సత్యాన్ని దృష్టాంతీకరించడానికి ఎవరినో ఒక నాణెం కోసం అడిగి తీసుకున్నాడు. ఆయన దగ్గర ఒక్క నాణెం కూడా లేదు. యెరూషలేములో విజయ ప్రవేశానికి ఒక గాడిద కావలసి వచ్చింది. దాన్ని కూడా అరువు తెచ్చుకోవలసి వచ్చింది. చివరికి ఆయన చనిపోవటానికి కూడా బరబ్బా కోసం తయారై ఉన్న సిలువను ఆయన వాడుకున్నాడు. ఆయనను ఉంచిన సమాధి కూడా అరిమతయ్య యోసేపు